నిజానికి చెప్పాలంటే ఈ ట్రిప్ స్టార్ట్ అయిన కాడ నుంచి నాలో తెలియని భయం అయితే మొదలైంది. నా కళ్ళల్లో వాటర్ చెప్తూ ఉంటే పేరెంట్స్ ముందు నువ్వు వీక్ అని. అదే నా ఆఖరి రోజు అయిపోతుందేమో అనుకున్నాను. నిజానికి నాకు భయం వేసి ఇంకా నేను వెంటనే మా డాడీకి కాల్ చేసి చెప్పాను. కళ్ళు తెరిచి చూస్తే బస్ తీసుకెళ్లి చెట్లోకి పెట్టేసి దేవుడి దయ వల్ల ఎవరికి ఏమీ కాలేదు. నా కోసం 4 ప్రాణాలు వేచి చూస్తున్నాయి. మా అందరికి భూమి మీద ఇంకా నూకులు ఉన్నట్టున్నాయి. అందుకే బతికి బయటపడ్డాము. గాయస్ అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఐ హోప్ మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నా ఫస్ట్ లాంగ్ వీడియో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అండ్ మేము ఎక్కడికి వెళ్ళాం ఏంటి, ఎవరికి సర్ప్రైజ్ ఇచ్చామనే లాంగ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా. సో ఇది రిటర్న్ టు హైదరాబాద్ అనమాట, బ్యాక్ టు హోమ్. ఇది కూడా ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. ఏంటంటే ఇది నా ఫస్ట్ సోలో ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎలా ఉంది ఏంటి జర్నీ, ఒకదాన్ని ఎలా చేస్తాను, బాబుని ఎలా క్యారీ చేస్తాను, దట్టు ఇంకా లగేజ్ కూడా ఉంది కదా, ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి ఈ వీడియోలో మీరు ఏంటో ఈ ట్రిప్ అంతా అన్ఎక్స్పెక్టెడ్ గానే జరిగిపోతుంది. నేను రావటం అన్ఎక్స్పెక్టెడే, వెళ్ళటం కూడా అన్ఎక్స్పెక్టెడే. ఆఫ్టర్నూన్ అనుకున్నాను బయలుదేరదాం కదా అని చెప్పి ఇంకా నైట్ కి రిటర్న్ అయిపోయాను. అనుకోగానే అన్ఎక్స్పెక్టెడ్ గా నా మైండ్ లోకి ఒక థాట్ వచ్చింది, నైట్ కి బయలుదేరిపోతే బాగుంటది కదా అని చెప్పి మా హస్బెండ్ కి ఫోన్ చేస్తే ఇంకా టికెట్స్ కూడా బుక్ చేశారు. ఊర్లో నేను తీసుకోవాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. దానికోసం జీవీ మాల్ కి అయితే వచ్చి షాపింగ్ చేశాను. అక్కడి నుంచి మోర్కి వెళ్ళాను అనమాట. ట్రావెలింగ్ లో బాబుకి కావాల్సిన ఇంకా నాకు కావాల్సినవి తీసుకోవడానికి అయితే మోర్కి వచ్చేసాను. కావాల్సినవి తీసుకుని అటు నుంచి అలా గుడికి అయితే వెళ్ళాను. నా బస్సు 10 o'clock అయితే నేను 8 o'clock PM కి బయటకు వచ్చాను షాపింగ్ చేయడానికి. ఆ టైంలో గుడి ఎందుకు ఉంటుంది చెప్పండి, ఇంక బయట నుంచే దండం పెట్టేసుకున్నాను. నిజానికి చెప్పాలంటే ఈ ట్రిప్ స్టార్ట్ అయిన కాడ నుంచి నాలో తెలియని భయం అయితే మొదలైంది. ఎందుకంటే వెళ్ళిన ప్రతిసారి అమ్మ వాళ్ళని చూడొచ్చని హ్యాపీతో వెళ్తాం గానీ రిటర్న్ వచ్చినప్పుడు తెలుస్తుందండి ఆ బాధ. నాకు ఇది కొత్త ఏం కాదు, కానీ వెళ్ళిన ప్రతిసారి నాకు కొత్తగానే. ఇక్కడ మా బస్ దగ్గర డ్రాప్ చేయడానికి డాడీను అన్నయ్య వస్తున్నారు నాతో పాటు. నేను రిటర్న్ వెళ్ళిపోతున్న ప్రతిసారి నా మైండ్ కి సిగ్నల్స్ పంపించుకుంటాను, బీ స్ట్రాంగ్ అని చెప్పి. నేను వెళ్ళిపోతున్నప్పుడు నేను స్ట్రాంగ్ గా లేకపోతే డెఫినెట్ గా మా పేరెంట్స్ వీక్ అవుతారనే విషయం నాకు తెలుసు. కాబట్టి నేను అంత స్ట్రాంగ్ గా ఉండాలనుకుంటాను వాళ్ళ ముందు. నేను ఎంత స్ట్రాంగ్ గా ఉందాం అనుకున్నా గానీ బస్ ఎక్కేటప్పుడు నా కళ్ళల్లో వాటర్ చెప్తూ ఉంటే పేరెంట్స్ ముందు నువ్వు వీక్ అని. ఇంకా అలా స్లోగా బస్ లొకేషన్ కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నా ఫేస్ లో మీరు చూడొచ్చు వెళ్ళిపోతుందనా అని అన్నట్టు పెట్టాను. తప్పదు కదండి, 1 or 2 days ఎక్స్ట్రా ఉన్నా గానీ ఎండ్ ఆఫ్ ద డే ఈ ఫీల్ అయితే ఫీల్ చేయకుండా వెళ్ళలేను. ఏంటో నాకు అసలు అర్థం కాదు. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా హస్బెండ్ ని మిస్ అవుతాను, మా హస్బెండ్ దగ్గర ఉన్నప్పుడు అమ్మ వాళ్ళని మిస్ అవుతాను. మేబీ పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి అదే ఫీలింగ్ వస్తుందేమో కదా. వెళ్తున్నప్పుడు మా డాడీ వాళ్ళు కూడా ఉండమ్మా అని అడుగుతారు కానీ ఎండ్ ఆఫ్ ద డే మా హస్బెండ్ గురించి కూడా ఆలోచిస్తారు. ఇక్కడ తనకి ఫుడ్ ఇబ్బంది అవుతుంది అని చెప్పి. మా వాడు చూసారా ఇయర్స్ లోనే వాడు కార్ డ్రైవింగ్ చేసేస్తాడంట. స్టీరింగ్ ఇవ్వట్లేదు వాళ్ళ తాతయ్యకి, ఆడుకుంటున్నాడు స్టీరింగ్ పట్టుకొని. బాయ్ చెప్పు. ఇంకా బస్ ఎక్కేసిన తర్వాత మా వాడు చూడండి విండోల నుంచి మా డాడీని చూసి తాతీ రా అని పిలుస్తున్నాడు. ఇంకా అలా ఏడుస్తూ వాడు కూడా పడుకుని పోయాడు. డ్రీమ్స్ లో కూడా తాతి కావాలి అంటూ ఉన్నాడు. మీకు ఎవరికైనా ఈ చెట్టు మీద ఉన్న పువ్వులు గుర్తున్నాయా? మీరు ఎప్పుడైనా ఈ పువ్వులతో ఆడుకున్నారా? మా స్కూల్ డేస్ లో మాకు గేమ్స్ పీరియడ్ వచ్చినప్పుడు ఈ పువ్వులతో చాలా మంది ఆడుకునేవారు మా స్కూల్లో. బస్ ఎక్కానా గానీ అదే నా ఆఖరి రోజు అయిపోతుందేమో అనుకున్నాను. నిజానికి మా స్టాప్ దగ్గరే ఒక అతని మీదకి ఎక్కించేపోయాడు. కిందన్న అతను వెనక జరగకపోయి ఉంటే అప్పుడే ప్యాసింజర్స్ అందరూ గట్టిగా అరిచారు సరిగ్గా డ్రైవ్ చేయని చెప్పి. వాళ్ళు చెప్పారే గానీ అతను ఏ మార్పు రాలేదు. చాలా ర్యాష్ డ్రైవింగ్ అయితే చేశారు. నాకు భయం వేసి ఇంకా నేను వెంటనే మా డాడీకి కాల్ చేసి చెప్పాను చాలా ర్యాష్ డ్రైవ్ చేస్తున్నాను. మా డాడీకి భయం వేసి నువ్వు ఎక్కడున్నావో అక్కడే దిగిపో, నేను వచ్చేస్తాను, నేను తీసుకెళ్లిపోతాను, అసలే ఒక్కదానివే వెళ్తున్నావు కదా అని అన్నారు కానీ నేను దిగలేదు. బస్సు ఎక్కడం పాపం ఎప్పుడు దిగిపోతాను రా బాబు అనుకుంటూనే ఉన్నాను నేను మనసులో. ఆల్రెడీ ఆ బస్సు 1 hour లేట్ లోనే ఉంది. అది సరిపోతున్నట్టు నైట్ అంతా ఒక 10 minutes డ్రైవ్ చేయడం, ఒక 40-30 minutes పక్కన పెట్టేసి ఉంచేసేవారు. అలా కొంతసేపటికి నిద్రలోకి జారుకున్నాను. మళ్ళీ బస్ ఆగింది ఏంటని కళ్ళు తెరిచి చూస్తే బస్ తీసుకెళ్లి చెట్లోకి పెట్టేసారు. దేవుడి దయ వల్ల ఎవరికి ఏమీ కాలేదు. బస్సుకి కూడా ఎటువంటి డ్యామేజ్ జరగలేదు. ట్రావెల్ చేస్తుంది నేనైనా గానీ నా కోసం 4 ప్రాణాలు వేచి చూస్తున్నాయి నేను సేఫ్ గా రీచ్ అవుతానా లేదా అని. ఇటు బస్ ఎక్కించిన మా డాడీ, అటు రిసీవ్ చేసుకోబోతున్న మా హస్బెండ్ నాతో పాటే నైట్ అంతా పడుకోకుండా బస్ ఎక్కడుంది ఏంటి అని అప్డేట్ చేసుకుంటూ ఉన్నా. ఆ బస్ లో ఉన్న మా అందరికి భూమి మీద ఇంకా నూకులు ఉన్నట్టున్నాయి. అందుకే బతికి బయటపడ్డాము. మరి ఏంటి ఇంతలా చెప్తున్నానని మీరు అనుకోవద్దు. నిజంగా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ ఫీల్ ఏంటనేది. వాళ్ళు డ్రైవ్ చేస్తున్న ఒక 10 minutes అయినా గానీ చాలా ర్యాష్ డ్రైవింగ్ అయితే చేస్తూ ఉన్నారు నైట్ అంతా. బస్ లో నేను కొన్ని సిచ్యువేషన్స్ చూసిన తర్వాత నాకు ఎందుకో సొసైటీ గురించి మైండ్ లో ఇలా రన్ అవుతూ ఉన్నది. మనకి లేని వాటి గురించి సొసైటీ ఎక్కువ మాట్లాడుతూ ఉంటది. మన దగ్గర ఏముందో అనేది పెద్ద మ్యాటర్ కాదు, మన దగ్గర ఏం లేదో వాళ్ళకి అదే టాపిక్ అయిపోతుంది. మనీ లేకపోతే మనీ గురించి, లవ్ లేకపోతే రిలేషన్ గురించి, జాబ్ లేకపోతే కెరియర్, మార్క్స్ తక్కువ వచ్చినా కంపేర్ చేస్తారు. మనకు ఆల్రెడీ బాధగా ఉన్న విషయాన్నే మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటారు. కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి,
అనుకోండి. బట్ డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి ఒక టైం అంటూ వస్తుంది. ఈ రోజు మన దగ్గర లేనిదే రేపు పొద్దున్నది మనకి స్ట్రెంత్ అవ్వచ్చు. సో సొసైటీ మాటలు విని మన కాన్ఫిడెన్స్ వాల్యూని డౌట్ చేసుకోవద్దు. మన జర్నీ ఎప్పుడు మనదే, మనకంటూ ఒక టైం వస్తుంది. కొన్నిసార్లు మన నొప్పిని సొసైటీ గుర్తు చేస్తూ ఉంటది. విని వెళ్ళినట్టు మూవ్ ఆన్ అయిపోవడమే. ఇగ్నోర్ చేసిన మూమెంట్స్, రిజెక్ట్ చేసిన రోజులు, ఇవన్నీ ఏదో ఒక రోజు మన సక్సెస్ కి రీజన్ అవుతాయి. ఇప్పుడు నిన్ను తక్కువని చూసే వాళ్ళే రేపు నిన్ను చూసి ఇన్స్పైర్ అవుతారు. అందుకే సొసైటీ మాటలు అసలు పట్టించుకోవద్దు. నువ్వేమవ్వాలనుకుంటున్నావో దాని మీద ఫోకస్ చేయి. ఎందుకంటే నీ స్టోరీని మార్చగలిగేది సొసైటీ కాదు, నువ్వే. టెంపరీగా మనం ఓడిపోయి ఉండొచ్చు, కానీ పర్మనెంట్ గా మనల్ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఇప్పుడు నేను పీకేస్తాను, పొడి చేస్తాను అని ఏం చెప్పట్లేదు మీతో. బస్ లో ఒక సిచ్యువేషన్ చూసాక నాకు మాట్లాడాలనిపించింది, అందుకే మాట్లాడుతున్నాను చెప్పాను కదా. ఆ చూసిన సంఘటన ఏంటో చెప్తాను వినండి. బస్ లో ఒక ఆంటీను అన్నోన్ పర్సన్స్ ఎవరో వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉన్నారు. వీళ్ళిద్దరు స్ట్రేంజర్స్ అన్నమాట. మామూలుగా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం కదా, అలానే ఆ ఆంటీ కూడా వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్స్ తో మాట్లాడారు. ఇంకొకటి అడుగుతూ ఉండగా వాళ్ళు కిడ్స్ లేరని చెప్పారు. ఇంకా అంతే, అప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఆవిడ. అయ్యో పిల్లలు లేరా, ఈ హాస్పిటల్ కి వెళ్ళండి, అలా చేయండి, ఇలా చేయండి అంటూ మొదలు పెట్టారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు ఎక్కడో హాస్పిటల్లో చూపించుకుంటున్నాం అని చెప్పి. వాళ్ళు ఎంత చెప్తున్నా గానీ ఆంటీ వేరే హాస్పిటల్ సజెస్ట్ చేస్తూనే ఉన్నారు, అక్కడ చూపించుకోండి, ఇక్కడ చూపించుకోండి అంటూ. నాకు పిల్లలు లేకపోతే బాధ ఎట్లా ఉంటుందో తెలుసు అయ్యి అని మొదలు పెట్టారు. వాళ్ళిద్దరికీ లేని ప్రాబ్లము పాప మా ఆంటీకి చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. సొసైటీ పిల్లలు లేకపోతే నాలుగు రకాలుగా అనుకుంటారమ్మా. మా ఫ్యామిలీలో కూడా ఇలానే సఫర్ అవుతున్నారు. ఇంకా ఆంటీకి వాళ్ళ గురించి పెద్దగా పరిచయం కూడా లేదు. ఇంకా A to Z అన్ని చదివేస్తున్నారు. అప్పుడు అనిపించింది అనమాట నా మైండ్ లో, తెలియని వాళ్ళ గురించి కూడా వాళ్ళ దగ్గర ఏమైతే ఉండదో వాటి గురించే మాట్లాడి గుచ్చి సిచ్యువేషన్స్ అన్ని చూస్తుండగానే సిటీ అవుట్స్కట్స్ లో ఆపేశాడు మా బస్సు. మమ్మల్ని, మా బస్ లో ఉన్న వాళ్ళందరినీ వేరే బస్ కి అయితే మార్చేశారు. ఆ బస్ కి ఏదో ప్రాబ్లం వచ్చింది అనుకుంటా. అప్పుడు అనుకున్నాను, ఆహా నైట్ అంతా ఎందుకేనేమో 30 minutes ఆపుతూ ఉండేవారు అన్నాను. ఇన్ని డేస్ మా వాడు టాయ్స్ ని మిస్ అయ్యాడు. రాగానే టాయ్స్ అని ఏడుస్తే ఇచ్చాము. చూడండి వీళ్ళంతా ఎలా మెస్అప్ చేసి పెట్టాడు. దట్టు ఇంకా మా చేతిలో లగేజ్, అత్తమ్మ వాళ్ళు ఇంకా మా మమ్మీ వాళ్ళు పంపిన లగేజ్ అంతా ఉంది. బస్సెస్ లో మేము మార్నింగ్ 8 o'clock దిగాలి. కాకపోతే మధ్యాహ్నం 1 o'clock ఇంటికి రాగానే డాడీ వాళ్ళు పంపించిన మ్యాంగోస్ కట్ చేసుకుని మ్యాంగోస్ తినేసాక అమ్మ వాళ్ళు పంపించిన లగేజ్ సర్దేసుకున్నాను. ఎందుకంటే చీమలు పట్టేస్తాయి అని చెప్పి ఒకటి ఇంకా అన్ని బాక్సెస్ లోకి ఫిల్ చేసుకుని పెట్టుకున్నాను. నిజానికి చెప్పాలంటే నేను ఆంధ్ర నుంచి చీపుర్లు కూడా తెచ్చాను. వీడియోలో చూపిస్తే బాగుండదని చెప్పి చూపించలేదు, మా అత్తయ్య గారు ఇచ్చారు. సర్దుకుంటున్నాను గానీ ఎప్పుడు పడుకుందామా అని ఉంది నాకైతే. నేను నిన్న 8 o'clock తిన్న ఫుడ్డే మళ్ళీ ఈ రోజు 1 వరకు నాకు ఏ ఫుడ్ లేదు. టిఫిన్స్ దగ్గర ఆపారు గానీ మా బస్ టైమింగ్స్ అటు ఇటు అయినాయి కదా, టిఫిన్స్ కూడా రెడీ అవ్వలేదు. ఇంకా అక్కడ నేనైతే తినకుండా ఉండగలుగుతాను గానీ పిల్లల్ని అలా ఉంచలేం కదా. 5 minutes లో ఇడ్లీ అవుతుంది అని చెప్పారు హోటల్ వాళ్ళు. ఇంకా బస్ ను ఆపి రిక్వెస్ట్ చేసుకుని ఇడ్లీ తీసుకుని వచ్చాను. ఇంకా వాడికి బ్రేక్ఫాస్ట్ అదే, లంచ్ కూడా అదే అయిపోయింది పాపం. మేము వస్తున్నామని మార్నింగ్ మా హస్బెండ్ మా కోసం మటన్ తీసుకొచ్చారంట. వండటం రకాల పెట్టేసి ఉంచారు. ఇంకెలానో సర్దుకుంటున్నాను కదా అని చెప్పి స్టవ్ మీద మటన్ కూడా పెట్టేశాను. ఇంకా రైస్ కుక్ చేసేసి మటన్ కర్రీ కూడా వండేసి కొంచెంసేపు పడుకొని లేచిన తర్వాత తింటున్నాము లంచ్ మేము. ఇన్ని డేస్ అసలు నా డైలీ లైఫ్ ఎందుకు చేయలేదని మీకు ఒక క్లారిటీ ఇద్దామని వచ్చానండి. ఆల్రెడీ నేను నా ఫస్ట్ లాంగ్ వీడియోలో మీతో చెప్పాను కదా, నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, కొంచెం అది ఇప్పుడిప్పుడే సెట్ అవుతుందని చెప్పి. సెట్ అవుతుంది అనగా మేము గుడికి వెళ్ళాం అనమాట. గుడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఫ్యూ మినిట్స్ కి నా బాడీ అంతా పొక్కుల కింద వచ్చేసాయి. మేము అనుకున్నాము ఇది చికెన్ బాక్స్ లో ఉంది, నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటో కన్ఫర్మ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా అలానే ఉన్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ కి అది చికెన్ బాక్స్ కింద వచ్చేసాయి, మొత్తం కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. బేసిక్ గా నెక్స్ట్ డే మార్నింగే మాకు ఒక ఫంక్షన్ ఉంది. ఇంకా ఫంక్షన్ కూడా నేను అటెండ్ అవ్వలేదు. దానివల్ల ఎన్ని డేస్ నేను లైవ్స్ చేయకపోవడానికి కారణం అనమాట. ఇంకా అలాగా చికెన్ బాక్స్ అయిపోయిన తర్వాత స్నానం చేశాను. వెంటనే రిటర్న్ హైదరాబాద్ కూడా స్టార్ట్ అయిపోయాను. ఇంక ఇప్పటి నుంచి మన డైలీ రొటీన్ స్టార్ట్ అయిపోయింది. లైట్లు వేసే ముందు మళ్ళీ ఊడ్చుకోవాలి కదా, ఊడ్చేసి ఇంకా మాప్ పెట్టి ఇంత జర్నీ చేసి వచ్చాక కూడా ఇంట్లో పనులన్నీ ఎలా చేసుకుంటున్నావు, ఇంత ఓపిక నీకు ఎక్కడి నుంచి వస్తుంది బాబు అని అంటున్నారు మా హస్బెండ్. ఇంత ఓపికగా ఉంటాం కాబట్టి మేము ఆడవాళ్ళం అయ్యామని చెప్పి నవ్వుతూ ఆన్సర్ ఇచ్చాను. దీని మీద మీరేమంటారు? ప్రతి హౌస్ వైఫ్ కి డైలీ వంట పని ఎలా ఉంటుందో నాకు కూడా డైలీ అలవాట్లకి ఈ మాప్ పెట్టడం అలవాటు అయిపోయింది. చెప్పాలంటే ఇంటి పనులతో మా హస్బెండ్ తో నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే కొంతమంది వైఫ్స్ ఊరు వెళ్తే హస్బెండ్స్ చాలా పిచ్చి చేసేస్తారు కదా, ఇల్లంతా తొడవకుండా అట్లానే ఉంచేస్తారు. మా హస్బెండ్ తో నాకు అలాంటి ఇబ్బంది ఉండదు అసలు. నేను లేకపోయినా ఇల్లంతా నీట్ గానే ఉంచుతారు. ఆ విషయంలో నాకు చాలా నచ్చింది. ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత పక్కగా పానీపూరి పడాల్సిందే. నేను ఊరుకున్న నా క్రేవింగ్స్ చంపుతూనే ఉంటాయి తిను అని. ఇప్పుడు నేను మా వారు కలిసి డిన్నర్ డేట్ కి అయితే వెళ్ళబోతున్నామండి. మాకు మేము టైం స్పెండ్ చేసుకుని చాలా రోజులు అయిపోయింది కదా, ఇంకా అందుకని చెప్పేసి బయట కూడా మాకు చిన్న వర్క్స్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకుని ఇంకా డిన్నర్ చేసి వస్తాము.
వచ్చిన రోజే వెళ్ళిపోలేదు మేము డిన్నర్ కి, వచ్చిన నెక్స్ట్ డే అయితే వెళ్ళాము. మాకు మేము టైం స్పెండ్ చేసుకుని చాలా రోజులు అయిపోయిందని చెప్పి బయటకు వచ్చాము ఇలాగ చల్లగాలి. అప్పుడప్పుడు లైఫ్ లో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటే వైఫ్ కి హస్బెండ్ మీద, హస్బెండ్ కి వైఫ్ మీద లవ్ ఎక్కువ పెరుగుతుందని నేను చాలా నమ్ముతాను. మా విషయంలో కూడా అదే జరుగుతూ ఉంటది. మీరు ఇప్పుడు అదే చూస్తున్నారు. ఇన్ని డేస్ నేను తన మిస్ అయ్యాను, తన నన్ను మిస్ అయ్యారు కదా, ఇంకా మా కోసం టైం స్పెండ్ చేసుకోవడానికి బయటకు వచ్చామన్నమాట. ఇంకా అలా ఒకటొకటిగా ఆర్డర్ చేసి నచ్చిన ఫుడ్ అంతా ఎంజాయ్ చేసి బయటకు వచ్చేసాము. ఇంకా లాస్ట్ లో కూల్ డ్రింక్ అయిపోతే ఎట్లా చెప్పండి, ఫీల్ అయిపోదు. ఇంకా అందుకని ఒక కూల్ డ్రింక్ వేసేసి ఫుడ్ ఏదైనా కానీ లాస్ట్ లో నా కడుపులోకి చల్లగా ఏదైనా వెళ్ళకపోతే నా మనసు అసలు చలించదు. అందుకని చెప్పి లాస్ట్ లో కంపల్సరీ కూల్ డ్రింక్ వేస్తాను. కూల్ డ్రింక్ ఆర్ ఐస్ క్రీమ్. మీరు కూడా నా కేటగిరీకే సంబంధించిన వాళ్ళ అయితే రండి, కామెంట్ బాక్స్ లో మాట్లాడుకున్నాం. అన్ప్లాన్డ్ గా బయలుదేరుతున్నాను. రాంగ్ డెసిజన్ తీసుకున్నానేమో అనుకున్నాను కానీ తర్వాత వచ్చేసాక అర్థమైంది ఎండలు చాలా ఘోరంగా ఉన్నాయి ఆంధ్రాలో. మే 27 వరకు ఎండలు అట్లానే ఉంటాయంట. మీరు ఎవరు అత్యవసరాలు వర్క్స్ కి తప్ప బయటకు రావద్దు. అలానే మీ బాడీస్ ని కూడా ఎక్కువ డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి. ఈ వీడియోస్ చూసిన కొంతమంది ఉన్న వాటిలో లేని వాటిలో తలదూర్చి మాట్లాడొద్దు. ఇది అర్థమైన వాళ్ళకి అర్థమైతే చాలు. కొంతమంది ఉన్న వాటిలో లేని వాటిలో నేనున్నా అని చెప్పి నా విషయాల్లో తలదూరుస్తున్నారు. తిన్నది అరగడానికి మా వారు నన్ను వేసుకుని ఊరంతా ఇలా ఒక రౌండ్ వేస్తున్నారు. ఇంతే ఈ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. రాలేదండి. డిన్నర్ కి ముందే మాకు బయట వర్క్స్ ఉన్నాయని చెప్పాను కదా, అవన్నీ కంప్లీట్ చేసేసుకుని డిన్నర్ కి అయితే వెళ్ళాం అనమాట. అయినా కానీ తినేసి ఇంటికి డైరెక్ట్ గా రాలేదు. ఊరంతా ఒక రౌండ్ వేయమన్నాను. ఇంకా మా వారు అలా ఒక రౌండ్ వేసి తీసుకొచ్చారు. పిల్లలు అడుగుతారు బేసిక్ గా ఒక రౌండ్ వేయండి డాడీ అని చెప్పి. నేను డిఫరెంట్